ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? ఈ రాష్ట్రం ముఖ్యంగా ప్రజలందరికీ నమస్కారం. మేము ఈ జగనన్నను పూర్తిగా ఫస్ట్ జగనన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినాము, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేశాం. ఆయన చేసినంత వారి తండ్రి గారు కూడా అంత చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ రోజుల్లో ఆయన చేసి చాలా ఘనకీర్తి తెచ్చుకున్నాడు. ఆయన కంటే ఈయన రెండంతలు మూడంతలు ఘనకీర్తి తెచ్చుకున్నాడు. ఇంతవరకు ఏ సీఎం ఈయనంత చేయలేదు. ఎందుకంటే ప్రజలకు విపరీతంగా పథకాలు ఇచ్చిన సీఎం ఇంతవరకు ఇండియాలోనే లేరు అనుకుంటున్నా నేను. ఆయనే ఫస్ట్. దీని వల్ల డబ్బు వేస్ట్ అవుతుంది, లేకపోతే శ్రీలంక అయిపోతుంది, డబ్బు అంతా వృధా అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ పేద ప్రజలు కూడా డెవలప్ అవుతారు. ఆ డబ్బు మళ్ళా బజార్లో సర్క్యులేషన్ అవుతుంది. దీని వల్ల వ్యాపారాలు పెరుగుతాయి. దీని వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్న, ఆయన మీద మీ స్పందన ఏందన్న? ఆయన ఎలా చేస్తున్నారన్న? అసలు అవినాష్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, వివాదరహితుడు, చాలా అందరికి ఇప్పుడు పలుకుతున్నాడు. ఆయన ఉదయం 5 గంటలకు రెడీ అయ్యి రాత్రి 10 వరకు అవైలబుల్ గా తిరుగుతున్నాడు. అసలు ఈ జిల్లాలో ఆయన తిరిగినట్టు ఇంతవరకు ఎంపీలు ఎవ్వరే గానీ తిరగడంలే మాకు తెలిసి. నేను కూడా గత 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ రాజకీయాలు చూస్తున్నాం. కానీ ఆయనంత తిరిగిన ఎంపీ ఎవరు లేరు ఇంతవరకు. ఇకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైఎస్ షర్మిలమ్మ గానీ వాళ్ళ సునీతమ్మ గానీ వాళ్ళ మీద విమర్శలు అనేది చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి. దాని మీద మీ స్పందన ఏందన్న? అసలు అవినాష్ రెడ్డి గారిని వాళ్ళు నిందించడం చాలా బాధాకరంగా ఉంది. అసలు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ప్రజలు అందరికీ అర్థమవుతుంది అసలు ఆయన ఆ హస్తం ఉందా లేదా అనేది. ఆమె ఊరికే హస్తం ఉంది అని బదనాం చేసేదానికి, ఆమె కుటుంబంలో సిచ్చు పెట్టేదానికి, మొత్తం కుటుంబాలు ఇంతవరకు రాజశేఖర్ ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబాలు ఏకస్తులై ఇంతవరకు ఒకే మాట మీద నడిచినారు. ఇప్పుడు ఈమె ఇంట్లో కుటుంబంలో సిచ్చు పెట్టి కుటుంబాలను బజార్కి ఇడ్చి బదనాం చేస్తాను. ఇదంతా కారణం తెలుగుదేశం ట్రాప్ లో ఇరుక్కున్నదామా. ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందన్న అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి గారు నాకు తెలిసి 2.5 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారన్న. అవును. ఆయన పనితీరు ఇక్కడ ఎట్లుందన్న? ఇంతకుముందు ఎమ్మెల్యే గారు వరదరారెడ్డి గారు 5 టైమ్స్ చేశారు. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది చేయలే. పథకాలు కూడా ఆయన టైంలో చెప్పినట్టు ఏ పథకాలు చేయలే. ఒక ఇల్లు ఇలా పింఛన్లు ఇలా పింఛన్ ఇవ్వాలంటే ఒకరు చచ్చిపోతే మళ్ళీ ఆ చచ్చిపోయిన వాళ్ళది ఒకరికి ఇస్తున్నారు. అభివృద్ధి అనేది ఏమీ జరగలే. ఇప్పుడు అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది. కళ్ళ ముందరనే 100 కోట్లు మా అభివృద్ధి జరిగింది. మున్సిపాలిటీలో అయితే ఎక్కడ చూసినా కూడా రోడ్లు విపరీతంగా వేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని రోడ్లు వేయలే. తర్వాత ఈ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ చేశారు. తర్వాత పార్కులు ఆధునీకరణ చేశారు. ఒకటి గాంధీ పార్కు, 2 థర్డ్ కాలనీ అంటారు, కందుల బాలనాగిరెడ్డి కోఆపరేటివ్ కాలనీ, 2 టౌన్ పక్కన, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన. దానికి కూడా 2 కోట్ల నుంచి 3 కోట్లు పెట్టి మొత్తం తయారు చేశారు. తర్వాత మంచినీటి పథకము ఎక్కడి నుంచి, డ్యామ్ నుంచి చేశాడు. ఆయన పాపం 24 గంటలు కష్టపడి నీళ్లు ప్రొద్దుటూరుకి అందించే దానికోసం బాగా కష్టపడి తెచ్చాడు. అంతకు ముందు కంటే దాదాపు ఒక 7 నుంచి 10,000 వరకు ఎక్కువ మెజార్టీతో, అప్పుడు గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తాడు. అప్పుడు ఆయన ఏ సాయం చేయలే. ఇప్పుడు అధికార పార్టీకి వచ్చినాక ప్రతి ఒక్కరికి పలికినాడు, ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేసినాడు. పార్టీ తరఫున చేశాడు, ఆయన వ్యక్తిగతంగా చేశాడు, ప్రభుత్వం తరఫున చేశాడు. ఇన్ని చేసిన ఆయనకు ఇప్పుడు 10,000 ఓట్లు ఎక్కువ రావడంలో తప్పు లేదు.